ఏపీలో వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. ఆయన గతం నుంచి అనేక పాఠాలను నేర్చుకుంటున్నారు. అందుకే ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకుంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో బాబు కొన్ని హామీలను అమలు చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అన్ని హామీలను కాస్త ముందు వెనుక ఆయన నెరవేర్చాలని గట్టి పట్టుదలతో ఉన్నారని అంటున్నారు. వైసీపీకి ఏ విధంగానూ పొలిటికల్ అడ్వాంటేజ్ కలగకుండా చూడాలన్నదే బాబు పంతమని అంటున్నారు. ఇక వైసీపీ విషయం చూస్తే సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదని, అదే చివరికి వారికి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా మార్చుతుందని లెక్క వేసుకుంటోంది. జగన్ తరచూ పార్టీ సమావేశాలలో సూపర్ 6 లేదు, 7 లేదని సెటైర్లు వేస్తుంటారు. ఇక అభివృద్ధి విషయం తీసుకుంటే టీడీపీయే అక్కడ ఛాంపియన్. ఆ విషయంలో టీడీపీతో వైసీపీ ఏ విధంగానూ పోటీ పడే సీన్ ఉండదని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ బాబు చేసిన అభివృద్ధి కనిపిస్తోంది. దాంతో పాటు బాబు ట్రాక్ రికార్డు చూసిన అభివృద్ధికి పెద్దపీట వేస్తారు అని అంతా అంటారు. ఈ నేపథ్యంలోనే బాబు సంక్షేమానికి పదును పెడితే చాలు, వైసీపీకి జగన్ కి మళ్ళీ నో ఛాన్స్ అని అంటున్నారు. వైసీపీ సూపర్ 6 హామీలలో అప్పుడే 2 నెరవేర్చింది. పెన్షన్ల పెంపు చేశారు. అది కూటమి అధికారంలోకి వచ్చి మొదటి నెల నుంచే ఇస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నది కూడా దీపావళి నుంచే స్టార్ట్ చేశారు. ఇక మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందని అంటున్నారు. దానికి సంబంధించి జనవరి మొదట్లోనే బాబు ఒక కీలక ప్రకటన చేస్తారు అని అంటున్నారు. ఉచిత బస్సు సంక్రాంతికి అంటే మహిళా లోకానికి అది అసలైన గిఫ్ట్ గా ఉంటుందని అంటున్నారు. అదే విధంగా చూస్తే రైతులకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పేరుతో అమలు చేయాలని కూటమి నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందన్నది మదింపు చేసే పనిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. ఆ లెక్కలు తేలాక దాని మీద కూడా కీలకమైన ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఇది కూడా సంక్రాంతి కానుకగా రైతన్నలకు ఇస్తారని అంటున్నారు. మరోవైపు తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి ఇచ్చే 15,000 రూపాయలను కూడా విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ఇవ్వాలన్న పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే సూపర్ 6 హామీలు అన్ని కూడా వరుసపెట్టి అమలు చేయాలని బాబు అయితే కంకణం కట్టుకున్నారని అంటున్నారు. వాటికి కనుక అమలు చేస్తే వైసీపీకి ఏ ఒక్క ఆయుధము ఉండదని కూడా అంటున్నారు. అప్పుడు ఆ పార్టీ జనంలోకి వెళ్లిన మద్దతు అయితే దక్కే సూచనలు ఉండవని కూడా భావిస్తున్నారు. ఇలా అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ఎన్ని కష్టాలు ఎదురైనా కూటమి బండిని నడిపించడం ద్వారా వరుస విజయాలను అందుకోవాలని బాబు మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు. సో కూటమి సూపర్ 6 తో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.